హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మొత్తం కంప్లీట్ చేసాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీ మొత్తం డిస్కస్ చేసాం కదా. ఈరోజు నెక్స్ట్ చాప్టర్ డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్. ఓకే, and direction ratios. దీంట్లో సింపుల్గా డీసీస్ అండ్ డిఆర్స్ అని చెప్పేసి షార్ట్ కట్లు యూజ్ చేస్తాం. డీసీస్ అండ్ డిఆర్స్. ఓకే, దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీ. దీని మనకి ఐపీకి సంబంధించి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. దాంట్లో కూడా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీ. ఓన్లీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సెవెన్ మార్క్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఐపీకి. అండ్ 3D అండ్ వెక్టర్ అండ్ 3D మొత్తం జేఈ మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ డీసీస్ అండ్ డిఆర్స్, డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్. ఓకేనా, ఈ డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ ఐపీఈ వరకు చాలా చాలా ఇంపార్టెంట్. ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది, 3 స్టార్ క్వశ్చన్ ఇది. ఓకేనా, దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ రే మేక్స్ ది యాంగిల్స్, ఇఫ్ ఏ రే makes the angles alpha comma beta comma gamma and delta with 4 diagonals of a cube, with 4 diagonals of a cube, 4 diagonals of a cube, then find cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square delta. ఓకేనా, if a ray makes the angles alpha, beta, gamma and delta with 4 diagonals of a cube, then find cos square alpha, cos square beta, cos square gamma and cos square delta. క్యూబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్లో ఒక క్యూబ్ తీసుకుంటే క్యూబ్ని డ్రా చేయడం కూడా జాగ్రత్తగా డ్రా చేయాలి. ఇలా ఓకేనా, ఈ రెండు కలపండి.
ఈ క్యూబ్ని డ్రా చేయడం కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇది చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతారు డ్రా చేయడంలో కూడా. ఓకేనా, ఈ రెండు కలపండి, ఈ రెండు కలపండి, అలాగే ఇవి, ఇది. ఓకేనా, ఇదొక క్యూబ్. ఓకేనా, మనకి ఇప్పటివరకు మనం 2 డైమెన్షనల్ మనం నేర్చుకున్నాం కదా 2Dలో. 3Dలో మనం 3D కూడా చేసాం, 3 డైమెన్షనల్ జామెట్రీలు చేసాం. థర్డ్ యాక్సిస్ జెడ్ యాక్సిస్ కూడా ఒకటి యాడ్ అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా, అది ఒకటి గమనించాలి. ఇక్కడ మనకి యూజువల్గా మనం దీని ఏంటి ఎక్స్ యాక్సిస్తో డినోట్ చేస్తాం, దీన్ని వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్. యాక్చువల్గా ఇది మనం అనుకోవాలి, ఇది జెడ్ యాక్సిస్. ఈ విధంగా క్యూబ్ని అలాంగ్ ది 3 కోఆర్డినేట్ యాక్సిస్ 3 edges ఆఫ్ ది క్యూబ్ కోయిన్సైడ్ అయితే, దట్ మీన్స్ 3 edges సంథింగ్ 3 edges అంటే సైడ్స్, 3 edges ఆఫ్ ది క్యూబ్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ అలాంగ్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అని చెప్పేసి మనం ఈ ఆరిజిన్ రెఫరెన్స్గా తీసుకుంటున్నాం అంతే. ఓకేనా, రెఫరెన్స్గా తీసుకున్నాం క్యూబ్ యొక్క వన్ ఆఫ్ ది వర్టెక్స్ ఆఫ్ ది క్యూబ్ని మనం ఆరిజిన్ కింద రెఫరెన్స్ తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఓకే. తర్వాత ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ని, ఈ పాయింట్లు కూడా జాగ్రత్తగా పేర్లు పెట్టినప్పుడు కూడా ఏమైనా పెట్టవచ్చు, బట్ ఏంటంటే కన్ఫ్యూజ్ లేకుండా ఒకే ఆర్డర్లో మనం గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఏ పాయింట్ ఇది, ఈ పాయింట్. వై యాక్సిస్ మీద పాయింట్ బి అనుకోండి, అలాగే జెడ్ యాక్సిస్ మీద పాయింట్ని సి అనుకోండి, అలాగే తర్వాత నెక్స్ట్ పాయింట్ డి, తర్వాత ఈ పాయింట్ ఈ. ఇలా ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ఆర్డర్లో ఉంచుకుంటే మీకు ఏంటంటే తర్వాత కన్ఫ్యూజ్ ఉండదు. ఈ ఎఫ్, ఇది జి, ఈ విధంగా ఓ ఏ బి సి డి ఈ ఎఫ్ జి. ఓకేనా, ఓ అంటే ఎలాగో ఆరిజిన్. ఓకేనా, వీటి యొక్క కోఆర్డినేట్స్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఆరిజిన్ నథింగ్ బట్ ఏంటి 0, 0, 0 అంతేగా. 2Dలో మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ 0, 0 అవుతుంది కదా ఆరిజిన్ అంటే. అలాగే ఇక్కడ 3 యాక్సిల్ కాబట్టి యాక్సిసెస్ కాబట్టి 0, 0, 0. అలాగే ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఏ ఉంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద వై కోఆర్డినేట్ 0 అవుతుంది, జెడ్ కోఆర్డినేట్ 0 అవుతుంది కాబట్టి, అండ్ ఈ లెంత్ ఆఫ్ ది సైడ్ని మనం ఏమనుకుందాం అంటే ఏ అనుకోండి. లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ క్యూబ్, ఈచ్ సైడ్ ఆఫ్ ది క్యూబ్ ఏ అనుకోండి. ఎందుకని క్యూబ్ యొక్క ఆల్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి అన్ని సైడ్స్ కూడా ఏనే అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు డిస్టెన్స్ ఇప్పుడు ఎంత అవుతుంది ఏ. కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఏమవ్వాలి ఇప్పుడు ఏ, అండ్ వై కోఆర్డినేట్ 0 అండ్ జెడ్ కోఆర్డినేట్ 0, రైటా. అలాగే బి పాయింట్ మీద వై కోఆర్డినేట్ మాత్రమే ఉంది. వై కోఆర్డినేట్ ఇక్కడ నుంచి ఇది సైడ్ ఆఫ్ ది క్యూబే కదా, అంటే ఇది నథింగ్ బట్ ఇది కూడా ఏనే. కాబట్టి వై యాక్సిస్ మీద ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది, వై కోఆర్డినేట్ మాత్రం ఏ, అలాగే జెడ్ కోఆర్డినేట్ మళ్ళీ 0 అవుతుంది. అలాగే సి పాయింట్ ఏమవుతుంది ఇప్పుడు జెడ్ యాక్సిస్ మీద ఉంది. పాయింట్ సి ఎక్కడ ఉంది, జెడ్ యాక్సిస్ మీద ఉంది. జెడ్ యాక్సిస్ మీద ఉందంటే ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ 0, 0, 0, ఏ. ఓకేనా, బి సి. తర్వాత డి పాయింట్ తీసుకుంటే ఇది XZ ప్లేన్ మీద ఉంది. XZ ప్లేన్ మీద ఉంటే ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ ఉంటుంది, జెడ్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ మాత్రం 0 అవుతుంది. కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్, ఇది ఏనే కదా, ఇది కూడా ఏనే. కాబట్టి ఇదేమవుతుంది ఎక్స్ కోఆర్డినేట్ ఏ. అలాగే ఇది జెడ్ కోఆర్డినేట్, జెడ్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ పాయింట్కి, అది కూడా ఏనే. వై కోఆర్డినేట్ మాత్రం 0 అవుతుంది. అలాగే పాయింట్ ఈ తీసుకుంటే ఇది ఈ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ, ఇది ఏ ప్లేన్ మీద ఉంది వై అండ్ ఎక్స్ వై. కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఏ, వై కోఆర్డినేట్ ఏ అండ్ జెడ్ కోఆర్డినేట్ 0 అవుతుంది ఇక్కడ, రైటా. అలాగే జీ పాయింట్ చూడండి. ఈ విధంగా గోడని మనం ఒక రూమ్ని మనం ఎజ్యూమ్ చేసుకుంటే, హ్యూమ్ని విజువలైజ్ చేసుకుంటే మనకు చూడండి ఇది ఒక గోడ, ఇది ఒక గోడ, ఇది ఒక గోడ, ఇది ఒక గోడ అండి. ఈ గోడ మీద ఏంటిది ఓన్లీ వైజెడ్ ప్లేన్ మాత్రమే ఉంది, అంటే ఎక్స్ కోఆర్డినేట్ 0 అనమాట. అంతేనా, ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది, వై కోఆర్డినేట్ ఏమవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఏ, కాబట్టి ఏ. జెడ్ కోఆర్డినేట్ ఎంత అవుతుంది ఇది ఏ,
కాబట్టి 0, A. అలాగే ఇది ఫోర్త్ ఎఫ్ తీసుకుంటే ఎఫ్ జాగ్రత్తగా చూడలేదు. ఇది ఎక్కడుంది? ఈ XZ ప్లేన్ మీద కానీ ఈ YZ ప్లేన్ మీద కానీ దీని మీద కానీ లేదు. ఇది టోటల్గా బయట ఉంది. ఇది అర్థమవుతుందా? అంటే ఈ పాయింట్ ఇది మనం రీచ్ అవ్వాలంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? ఇక్కడి నుంచి ఎక్స్ డిస్టెన్స్ అంటే ఏ డిస్టెన్స్ రావాలి. అర్థమైందా? మళ్ళీ ఓకేనా, ఇక్కడి నుంచి ఇక్కడికి జెడ్ డిస్టెన్స్ రావాలి. ఈ జెడ్ కదా, ఈ జెడ్ డిస్టెన్స్ రావాలి అంటే ఏ డిస్టెన్స్ రావాలి. మళ్ళీ పైకి ఇక్కడికి ఎఫ్ పాయింట్కి రావాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ డిస్టెన్స్. అంటే ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏ డిస్టెన్స్, ఎలాంగ్ జెడ్ యాక్సిస్ ఏ డిస్టెన్స్ అండ్ ఎలాగ వై యాక్సిస్ ఏ డిస్టెన్స్ రావాలి. ఈ పాయింట్ మనం రీచ్ అవ్వాలండి. అంటే ఈ పాయింట్ ఏమన్నా ఎక్స్ కోఆర్డినేట్ ఏ, వై కోఆర్డినేట్, ఎక్స్ కోఆర్డినేట్ నథింగ్ బట్ ఏంటి? ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది పాయింట్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్, అంతే కదా. కాబట్టి అంటే ఈ పాయింట్కి రావాలంటే ఎక్స్ యాక్సిస్ మీద అంతా ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏ యూనిట్స్ ఏ డిస్టెన్స్, ఎలాంగ్ జెడ్ యాక్సిస్ ఏ డిస్టెన్స్ అండ్ ఎలాంగ్ వై యాక్సిస్, ఎలాంగ్ మీన్స్ ప్యారలల్గా అనమాట. ఓకేనా, ఏ డిస్టెన్స్ రావాలంటే ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ ఉంటుంది, జెడ్ కోఆర్డినేట్ ఉంటుంది. అంటే ఎఫ్ కోఆర్డినేట్స్ ఏమవుతాయి అనమాట? ఇక్కడ రాసుకోండి, ఇది ఇక్కడ రాసుకోండి, ఏ కామ ఏ. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఈ కోఆర్డినేట్స్ని మనం రాసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాటిని. ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే, ఇఫ్ ఏ రే మేక్స్ ది యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామా అండ్ డెల్టా విత్ 4 డయాగనల్స్ ఆఫ్ ఏ క్యూబ్ దెన్ ఫైండ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ బీటా, కాస్ స్క్వేర్ గామా అండ్ కాస్ స్క్వేర్ డెల్టా అని. అంటే 4 డయాగనల్స్ రే చేసేటువంటి యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామా అండ్ డెల్టా. ఇప్పుడు డయాగనల్స్ ఏవి? ఇప్పుడు డయాగనల్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. డయాగనల్స్ ఐడెంటిఫై చేయాలంటే ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్కి ఇది డయాగనల్గా మీరు జాగ్రత్త విజువల్గా కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది చూడండి, ఈ క్యూబ్కి మొత్తానికి ఇది పాయింట్, దీనికి ఆపోజిట్లో ఉన్న పాయింట్ ఇది. అంటే ఇది ఒక డయాగనల్ ఓఎఫ్ ఈజ్ ఏ డయాగనల్, అంతేనా? అలాగే దీనికి బీకి ఆపోజిట్లో చూడండి, ఈ వర్టెక్స్ని జాగ్రత్తగా గమనించండి. ఈ రెండు కూడా ఆపోజిట్ పాయింట్స్. ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇది ఒక డయాగనల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ డయాగనల్స్ అన్నీ కూడా కాంక్రెంట్ లైన్స్. అంటే కాంక్రెంట్ లైన్స్ అంటే నథింగ్ బట్ ఏంటి? ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకేనా? సో అది ఈ క్వశ్చన్ వరకు మనకి అవసరం లేదు కానీ బట్ డయాగనల్స్ ఆర్ కాంగ్రెంట్, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? బీడీ ఈ విధంగా పాస్ అవుతుంది. ఇది ఒక డయాగనల్, ఓఎఫ్ ఒక డయాగనల్, బీడీ ఒక డయాగనల్. అలాగే దీన్ని కూడా ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ఓఎఫ్ తర్వాత ఏజీ, ఈ జీ ఉంది పాయింట్, ఇది ఏ ఉంది, ఈ రెండు కూడా ఆపోజిట్ వర్టిసెస్ ఇవి. దీని నుంచి ఒక డయాగనల్లో డ్రా చేయొచ్చు ఈ విధంగా. ఓకేనా? ఏజీ, ఓఎఫ్, ఏజీ తర్వాత బీడీ తర్వాత సిఈ. ఈ సిఈ కూడా ఈ పాయింట్ ఆఫ్ ఒకే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి దీని నుంచి పాస్ అవ్వాలి. ఇది కూడా పాస్ అవుతుంది, ఖచ్చితంగా పాస్ అయి తీరాలి. మన డయాగ్రామ్లో కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ బట్ దోజ్ డయాగ్నల్స్ ఆర్ కాంగరెంట్, అంటే ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకేనా? ఈ క్వశ్చన్ వరకు అది ఇంపార్టెంట్ అవసరం లేదు కానీ బట్ ఫర్ ది సేక్ ఆఫ్ కంప్లీట్నెస్ నేను చెప్తున్నా. ఓకేనా? సో ఇలాగ 4 డయాగనల్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ 4 డయాగనల్స్ మనం డ్రా చేసిన తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత మనకు వర్టిసెస్ వచ్చినాయి, డయాగనల్స్ తెలిసినాయి. ఇప్పుడు మనం ఇది ఏదైతే చేసామో ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఇప్పుడు మనం రైటింగ్లో రాయాలి. ఓకేనా? అది రాద్దాం. ఇంకోటి, ఈ రే మేక్స్ ది యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామా అని చెప్పేసి అన్నట్టుగా, అంటే ఆరిజిన్ నుంచి ఒక రే ఈ విధంగా మనం తీసుకుంటే రేని ఈ విధంగా డ్రా చేస్తే ఏదో ఒక రే, ఈ రే ఎక్స్ యాక్సిస్తో ఆల్ఫా, వై యాక్సిస్తో ఎక్స్ యాక్సిస్ మీన్స్ డయాగనల్తో ఓఎఫ్ డయాగనల్తో ఆల్ఫా, ఓఎఫ్ ఉందనుకోండి, ఓఎఫ్ ఏది ఇది, ఈ డయాగనల్తో ఆల్ఫా. కొంచెం క్లమ్జీ అయిపోయింది డయాగ్రామ్, జాగ్రత్తగా డ్రా చేసుకోండి. ఓఎఫ్తో ఆల్ఫా చేస్తుంది. ఏజీ, ఏజీ ఏది
ఏజీ లైన్ ఏది, ఏజీ డయాగనల్ ఏది, ఇది. ఏజీ డయాగనల్ అంటే దీంతో బీటా. తర్వాత బీడీ అంటే ఇది దీంతో విజువల్గా కూడా మీరు కొంచెం విజువలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది గామా. అండ్ సిఈతో, సిఈ ఏది, ఇది సిఈ అంటే సిఈ ఇది. దీంతో డెల్టా యాంగిల్ ఈ విధంగా ఫామ్ చేస్తుంది అన్నమాట. ఫామ్ చేస్తే మనకి కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు మనకి కావాలి. ఇప్పుడు మనం ఏదైతే చేసామో అదే ఇప్పుడు రైటింగ్లో రాద్దాం. ఏం చేసాం మనం, ఏని మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. ఏ ఈజ్ లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ది డయాగనల్ ఆఫ్ ఏ క్యూబ్ అనుకున్నాం. అదే రాస్తున్నాం ఇక్కడ. లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ది క్యూబ్ బి ఏ ఒక పాయింట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ లెట్ అనుకోండి. లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ది క్యూబ్ బిఏ. తర్వాత నెక్స్ట్ పాయింట్లో ఏమనుకున్నాం, వర్టెక్స్ చూడండి. వన్ ఆఫ్ ది వర్టెక్స్ ఆఫ్ ది క్యూబ్ బి ఆరిజిన్. సో లెట్ వన్ ఆఫ్ ది vertex of the cube be the origin. ఇది ఆరిజిన్ అయితే ఈ చూడండి అలాంగ్ ఈ ద కోఆర్డినేట్ యాక్సిస్ అలాంగ్ 3 edges ఏవి, ఈ కోఆర్డినేట్ యాక్సిస్ అలాంగ్ 3 edges ఆఫ్ ది క్యూబ్. ఇది ఒక ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్, ఇది ఒక ఎడ్జెస్ ఆఫ్ ది క్యూబ్, ఇది ఒక ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్. మనం ఆరిజిన్ అనుకుంటే అప్పుడు ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అలాంగ్ 3 edges ఉంటుంది కదా. ఈ క్యూబ్కి 3 edges, దీని ఒక వర్టెక్స్ అనుకుంటే వర్టెక్స్ ఆఫ్ ది క్యూబ్ అనుకుంటే ఆరిజిన్ని, అప్పుడు ఎక్స్ఎక్స్ వైఎక్స్ జెడ్ఎక్స్ ఏ విధంగా ఉంటాయి, అలాంగ్ 3 edges ఆఫ్ ది క్యూబ్ అనమాట. 3 edges ఆఫ్ ది క్యూబ్ ఓఏ ఒక ఎడ్జ్, అలాగే ఓఏ ఒక ఎడ్జ్, ఓబిఏ ఒక ఎడ్జ్, అండ్ ఓసి ఒక ఎడ్జ్. ఇది పాయింట్ అండ్ ఓసి పాసింగ్ త్రూ ది ఆరిజిన్. అంటే కోఆర్డినేట్ యాక్సిస్ XYZ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ నుంచి పాస్ అవుతాయి అన్నమాట. పాసింగ్ త్రూ ది ఆరిజిన్. ఇది జస్ట్ లాంగ్వేజ్ మాత్రమే. లాంగ్వేజ్ని అర్థం చేసుకోవాలి. లాంగ్వేజ్ మీన్స్ మనం ఏదైతే ఇక్కడ డయాగ్రామ్లో డ్రా చేసామో దాన్నే మాత్రం ఆ కన్స్ట్రక్షన్, నథింగ్ బట్ కన్స్ట్రక్షన్ అనుకోండి, లేదంటే అదొక డ్రాయింగ్ని మనం ఏం చేస్తున్నాం, ఏం చేసామన్నది డిస్క్రైబ్ చేస్తున్నాం. నథింగ్ బట్ ఇన్ లాంగ్వేజ్లో డిస్క్రైబ్ చేస్తున్నాం అంతే, అంతకంటే ఏం లేదు కొత్తదనం. ఓకేనా. సో లెట్ వన్ ఆఫ్ ది వర్టెక్స్ ఆఫ్ ది క్యూబ్ బి ది ఆరిజిన్, ద కోఆర్డినేట్ యాక్సిస్ అలాంగ్ ది 3 edges OA, OB అండ్ OC పాసింగ్ త్రూ ది ఆరిజిన్. తర్వాత ఏమవుతుంది, ద 4 diagonals ఆఫ్ ది క్యూబ్ ఆర్. 4 diagonals ఏంటి, OF, ఇది కూడా ఆటలు గుర్తుకోండి. ఫస్ట్ OF, తర్వాత AG, OF, AG, ఏ తర్వాత ఏమొస్తుంది B కాబట్టి BD డయాగనల్ రాయండి. BD తర్వాత CE అండ్ CE. ఇవి 4 diagonals. 4 diagonals ఏవైతే ఉన్నదో వాళ్ళ పేర్లు రాసాం మనం. నెక్స్ట్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టిసెస్ ఆఫ్ ది క్యూబ్ ఆర్. ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది vertices of the
క్యూబ్. వర్టిసెస్ ఆఫ్ ది క్యూబ్ మనకి కోఆర్డినేట్స్ వర్టిసెస్ ఎన్ని వస్తాయి మనకి 8 వస్తాయి చూడండి. 8 వర్టిసెస్ వస్తాయి. ఏ విధంగా ఆరిజిన్ ఒకటి ఓ ఏ 2 3 4 5 6 7 అండ్ ఎఫ్ ఒకటి 8. ఈ విధంగా మనకి క్యూబ్కి 8 ఎడ్జెస్ ఉంటాయి. అర్థమవుతుందా? అలాగే 6 ఫేసెస్ ఉంటాయి. ఫేస్ అంటే ఇదొక ఫేస్, ఇదొక ఫేస్ 2, ఇదొక ఫేస్ 3, ఇదొక ఫేస్ 4, అలాగే టాప్లో ఒకటి ఫేసు, ఇలాగ బాటంలో కింద ఒకటి, అలాగే 6 ఫేసెస్ ఉంటాయి, 8 ఎడ్జెస్ ఉంటాయి అండ్ 4 డయాగనల్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్లో రాయండి. ఆరిజిన్కి కోఆర్డినేట్స్ ఏంటి? 0, 0, 0, ఏకి ఏంటి? స్మాల్ ఏ. వై జెడ్ కోఆర్డినేట్స్ 0 కాబట్టి ఏ 0, 0. బి పాయింట్ ఎక్కడ ఉంటుంది? వై యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి బి కోఆర్డినేట్స్ ఏమవుతాయి? వై యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ ఏ, జెడ్ కోఆర్డినేట్ మళ్ళీ 0. సి ఎక్కడ ఉంటుంది? జెడ్ యాక్సిస్ మీద కాబట్టి ఎక్స్ వై రెండు కూడా 0 అంటే 0, 0, జెడ్ కోఆర్డినేట్ మాత్రం ఏ ఉంటుంది. అలాగే సి. డి చూడండి, డి ఆల్రెడీ దీని గురించి చెప్పాను కాబట్టి XZ ప్లేన్ మీద ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ మాత్రమే 0 అవుతుంది. అంటే ఇది ఏ అండ్ ఏ 0, ఈ XY ప్లేన్ మీద ఉంటుంది కాబట్టి జెడ్ కోఆర్డినేట్ 0 అవుతుంది. XY ప్లేన్ మీద ఉంది కాబట్టి జెడ్ కోఆర్డినేట్ 0. అంతే, జెడ్ కోఆర్డినేట్ 0 అవుతుంది. అంటే ఏ 0. ఎక్స్ వై XZ కాబట్టి ఇది ఇక్కడ డి చూడండి, A0 ఏ అవుతుంది. ఇది A0 ఏ. ఎందుకని? ఇది XZ ప్లేన్ కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, జెడ్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ 0 అవుతుంది. ఓకేనా? తర్వాత ఈ తర్వాత ఎఫ్ వచ్చేసి ఏ అండ్ జీ కోఆర్డినేట్ ఎంత అవుతుంది మనకి? 0, ఏ. ఇవి కోఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టిసెస్ ఆఫ్ ది క్యూబ్. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు మనం ఏం చేయాలి? డయాగనల్స్ యొక్క డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 4 డయాగనల్స్ ఉన్నాయి కదా, ఆ 4 డయాగనల్స్ యొక్క డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ డైరెక్షన్ కొసైన్స్ నుంచి మనకి డైరెక్షన్ రేషియోస్ వస్తాయి. LMNలో మనకి డైరెక్షన్ రేషియోస్ వస్తాయి. డైరెక్షన్ రేషియోస్ వచ్చినాయి అనుకోండి, దాన్ని బట్టి ఫార్ములా ఉంది. cos θ = L1 L2 + M1 M2 + N1 N2 ఫార్ములా యూజ్ చేసుకొని మనం అది ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమవుతుందా? అదే కదా కాస్ ఆల్ఫా నథింగ్ బట్ ఏంటి? ద యాంగిల్ బిట్వీన్ ద రే అండ్ ది డయాగనల్ OF. అదే కదా క్వశ్చన్లో ఇచ్చింది. 4 డయాగనల్స్ ఫామ్ చేసే యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామా అండ్ డెల్టా ఇచ్చాడు కాబట్టి మనం కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా అండ్ కాస్ డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ల యొక్క డయాగనల్స్ యొక్క మనకి డైరెక్షన్ కొసైన్స్ తెలియాలి, డైరెక్షన్ రేషియోస్ తెలియాలి. ఆ డైరెక్షన్ కొసైన్స్, డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం ఇప్పుడు మనం చేస్తున్నాం. అర్థమవుతుందా? ఇక్కడ ఫార్ములాస్ రాసుకోండి, 2 ఫార్ములాస్. ఫస్ట్ది ఏంటంటే డిఆర్స్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ఏ x1, y1, z1 and b x2, y2, z2 are
x2 మైనస్ x1 కామా y2 మైనస్ y1 కామా z2 మైనస్ z1. ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్ని సబ్ట్రాక్ట్ చేయండి అంతే. x2 నుంచి x1ని, y2 నుంచి y1ని, z2 నుంచి z1ని. అవి డైరెక్షన్ రేషియోస్. మనకి డైరెక్షన్ రేషియోస్ వచ్చినాయి అనుకోండి, డైరెక్షన్ కొసైన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. డైరెక్షన్ కొసైన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? దీనికి ఫార్ములా డీసీస్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ఏ x1 కామా y1 కామా z1 అండ్ బి x2 కామా y2 కామా z2 ఆర్ x2 minus x1 by square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. ఓకేనా? z2 minus z1 whole square కామా y2 minus y1 by సేమ్ ఇదే ఎక్స్ప్రెషను. దీన్ని కాంపాక్ట్ ఫార్ములా ఎలా రాయొచ్చు అంటే x2 మైనస్ x1 సిగ్మా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. అలాగే z2 మైనస్ z1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. ఓకేనా? ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి మనం డైరెక్షన్ రేషియోస్ని, డైరెక్షన్ కొసైన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ డైరెక్షన్ రేషియోస్. డిఆర్స్ ఆఫ్ డయాగనల్ ఓఎఫ్. ఓ ఏంటి మనకి 0, 0, 0. ఎఫ్ ఏంటి? ఎఫ్ కోఆర్డినేట్స్ ఏంటి? ఏ కామా ఏ మనకు తెలుసుగా. ఇప్పుడు డిఆర్స్ ఆఫ్ ఓఎఫ్ x2 మైనస్ x1 అంటే ఏ మైనస్ 0 కామా ఏ మైనస్ 0 కామా ఏ మైనస్ 0. x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1. ఇది నథింగ్ బట్ ఏంటి? ఏ కామా ఏ. డైరెక్షన్ రేషియోస్ వచ్చినాయి. ఇప్పుడు డీసీస్ డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? x2 మైనస్ x1 బై x2 మైనస్ x1 ప్లస్ y2 మైనస్ y1 ప్లస్ z2 మైనస్ z1. అంటే x2 మైనస్ x1 అంటే ఏనే, z2 మైనస్ z1 అంటే y2 మైనస్ y1 అంటే ఏనే, z2 మైనస్ z1 అంటే ఏనే. అంటే ఈ ఫార్ములాలో మనం డైరెక్ట్గా x2 మైనస్ x1 అంటే ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 అంటే ఏ స్క్వేర్, y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 3a స్క్వేర్ డైరెక్ట్గా వేస్తున్నాం. అలాగే y2 మైనస్ y1 అంటే నథింగ్ బట్ ఏ. నెక్స్ట్ స్టెప్ నుంచి నేను డైరెక్ట్గా వేసేస్తాను, ఇది అర్థం కావాలి మీకు. y2 మైనస్ y1 అంటే ఏనే కదా, ఏ బై మళ్ళీ x2 మైనస్ x1 y2 మైనస్ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 3a స్క్వేర్. అలాగే ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3a స్క్వేర్. ఇది నథింగ్ బట్ ఏంటి? ఏ బై రూట్ 3a, ఏ బై రూట్ 3a, ఏ బై రూట్ 3a. అంటే ఇది నథింగ్ బట్ ఏంటి? ఏ క్యాన్సిల్ అయిపోతే 1/√3 కామా 1/√3. ఓకే, డీసీస్ ఆఫ్ ఓఎఫ్ వచ్చింది. నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ ఏజీ. డిఆర్స్ ఆఫ్ డయాగనల్ ఏజీ. ఏ పాయింట్ ఏంటి మనకి? ఏ పాయింట్ ఏంటి? ఏ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఏ, వై కోఆర్డినేట్ 0, జెడ్ కోఆర్డినేట్ 0. జీ పాయింట్ ఎక్కడ ఉంటుంది మనకి? జీ పాయింట్ వైజెడ్ ప్లేన్ మీద ఉంటుంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 0, వైజెడ్ ప్లేన్ మీద ఉంటుంది కాబట్టి వై కోఆర్డినేట్ ఏ, జెడ్ కోఆర్డినేట్ ఏ.
ఓకేనా. ఇప్పుడు డిఆర్స్ ఆఫ్ ఏజీ, డయాగనల్ ఏజీ ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ ఏ కామా ఏ మైనస్ 0 ఏ మైనస్ 0 అంటే నథింగ్ బట్ ఏంటి ఇది మైనస్ ఏ కామా ఏ కామా ఏ, అంతేనా. ఇప్పుడు డీసీస్ ఆఫ్ ఏజీ ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అవుతుంది కదా, అంటే 3a స్క్వేర్ ఏ బై 3a స్క్వేర్ మళ్ళీ ఏ బై మైనస్ ఏ బై 3a స్క్వేర్ రూట్ 3a స్క్వేర్ ఏ బై రూట్ 3a స్క్వేర్ ఏ బై రూట్ 3 స్క్వేర్. ఈ ఏని స్క్వేర్ రూట్ ఏ క్యాన్సిల్ అయిపోతే మైనస్ 1/√3 1/√3 కామా 1/√3. ఓకేనా. అలాగే డిఆర్స్ ఆఫ్ బీడీ డయాగనల్ బీడీ, బీ పాయింట్ ఎక్కడ ఉంటుంది మనకి వై యాక్సిస్ మీద ఉంటుంది. వై యాక్సిస్ మీద ఉంటే ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ ఏ, జెడ్ కోఆర్డినేట్ 0. డి ఎక్కడ ఉంటుంది మనకి XZ ప్లేన్ మీద ఉంటే వై కోఆర్డినేట్ 0 అవుతుంది, ఏ 0 ఏ, అంతేనా. ఇప్పుడు డిఆర్స్ ఆఫ్ బీడీ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 అంటే ఏ మైనస్ 0 0 మైనస్ ఏ మైనస్ 0 అంటే నాకు సెకండ్ కోఆర్డినేట్ నెగిటివ్ అవుతుంది ఇక్కడ, అంటే ఏ కమ సెకండ్ కోఆర్డినేట్ అంటే ఇది మైనస్ ఏ. ఇప్పుడు డీసీస్ ఆఫ్ బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై రూట్ 3a స్క్వేర్, ఇది కళ్ళు మూసుకొని వేసేయచ్చు మీరు డైరెక్ట్గా, మైనస్ ఏ బై మైనస్ ఏ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మైనస్ ఏ బై రూట్ 3a స్క్వేర్, నెక్స్ట్ అది ఏ కాబట్టి ఏ బై రూట్ 3a స్క్వేర్. ఓకేనా. అంటే 1/√3 మైనస్ 1/√3 1/√3. ఓకేనా. తర్వాత ఓఎఫ్ అయింది, ఏజీ అయింది, బీడీ అయింది. తర్వాత సిఈ డిఆర్స్ ఆఫ్ డయాగనల్ సిఈ ఈజ్ ఈక్వల్ టు సి పాయింట్ ఏంటి, సి పాయింట్ ఎక్కడ ఉంటుంది జెడ్ యాక్సిస్ మీద ఉంటుంది. జెడ్ యాక్సిస్ మీద ఉంటే ఎక్స్ కోఆర్డినేట్ 0 వై కోఆర్డినేట్ 0 0 కామా ఏ కామా ఈ పాయింట్ ఎక్కడ ఉంది XY ప్లేన్ మీద ఉంటుంది. XY ప్లేన్ మీద ఉంటుంది కాబట్టి జెడ్ కోఆర్డినేట్ 0 అవుతుంది, అంటే ఏ కామా 0. ఇప్పుడు డిఆర్స్ ఆఫ్ సిఈ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 0 కామా ఏ మైనస్ 0 కామా 0 మైనస్ ఏ, అంటే ఏ కామా మైనస్ ఏ. డిఆర్స్ ఆఫ్ సిఈ ఏ కామా మైనస్ ఏ. ఓకేనా. ఇప్పుడు డీసీస్ ఆఫ్ సిఈ ఏమవుతుంది, డీసీస్ ఆఫ్ సిఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3a స్క్వేర్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3a స్క్వేర్ మైనస్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3a స్క్వేర్, నథింగ్ బట్ ఏంటి 1/√3 మైనస్ 1/√3. ఇవి డీసీస్ ఆఫ్ సిఎస్ వచ్చినాయి. అంటే 4 డయాగ్నల్స్ యొక్క డైరెక్షన్ కొసైన్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనకి ఏంటి రే ఇచ్చాడు, ఆ రేకి 4 డయాగ్నల్స్ యొక్క ఆ రే 4 డయాగ్నల్స్ చేసే యాంగిల్ ఫామ్ చేసే యాంగిల్స్ మనకి ఇచ్చాడు, ఆల్ఫా బీటా గామా అండ్ డెల్టా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, యాంగిల్ బిట్వీన్ రే అండ్ 1 డయాగ్నల్ ఓఎఫ్, అంటే మళ్ళీ సేమ్ రే
యాంగిల్ బిట్వీన్ సేమ్ రే అండ్ సెకండ్ డయాగనల్ ఏజీ. అలాగే ఏంటంటే ఆ రేతో ఈ 4 డయాగనల్స్ ఫామ్ చేసే యాంగిల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు డైరెక్షన్ కొసైన్స్ మనకు తెలిస్తే, లైన్స్ యొక్క డైరెక్షన్ కొసైన్స్ మనకు తెలిస్తే మనకి ఆ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్కి మనకు ఫార్ములా ఉంది. ఏంటది? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు L1L2 ప్లస్ M1M2 ప్లస్ N1N2 మాడ్. ఆ ఫార్ములా రాసుకోండి ఒకసారి. ఫార్ములా రాసుకుని తర్వాత మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇఫ్ DCs of ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి. దానికంటే ముందు లెట్ L, M, N ఆర్ ది DCs of the ray, and this ray makes the angles with the 4 diagonals of the ray diagonals of the cube are alpha, beta, gamma and delta. L, M, error than let L, M, N are the direction quotients of the ray, and this ray makes the angles with 4 diagonals of the cube are alpha, beta, gamma and delta అనుకుంటే ఇప్పుడు రే యొక్క డైరెక్షన్ కొసైన్స్ LM అని అనుకున్నాం. అలాగే మనం డయాగనల్స్ యొక్క డైరెక్షన్ కొసైన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. అర్థమైందా? ఇప్పుడు మనకి ఈ ఫార్ములా యూజ్ చేసి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏమిటది ఫార్ములా? ఇఫ్ theta is the angle between the lines, theta be the angle between the lines, with DCs L1, N1, L1, M1, N1 and L2, M2, N2, then cos theta is equal to L1, L2 plus M1, M2 plus N1, N2 mod. ఓకేనా? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా రాయాలి కంపల్సరీ. అయితే ఇప్పుడు మనకి కాస్ ఆల్ఫా ఎంత అవుతుంది? కాస్ ఆల్ఫా అంటే నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ ద రే అండ్ ది డయాగనల్ OF. కాబట్టి కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు L1 అంటే ఇక్కడ ఏంటి? రే యొక్క డైరెక్షన్ క్వశ్చన్స్ ఏమనుకున్నాం మనం? L, M, N అనుకున్నాం. అంటే L1 అంటే L ఇంటూ L2 అంటే ఏంటి? 1/√3 డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ డయాగనల్ OF అనమాట. ఆ OF డయాగనల్ యొక్క డైరెక్షన్ కొసైన్స్ ఏమొచ్చింది? 1/√3 వచ్చినాయి. కాబట్టి 1/√3 ప్లస్ 1/√3. L ఇంటూ 1/√3 ప్లస్ M ఇంటూ 1/√3 ప్లస్ N ఇంటూ 1/√3 మాడ్. అన్నిట్లోనూ 1/√3 కింద 1/√3 కామన్ తీసేయండి. కామన్ తీస్తే L ప్లస్ M ప్లస్ N మాడ్.
ఇది కాస్ ఆల్ఫా. సిమిలర్లీ అని చెప్పేసి మనం డైరెక్ట్గా రాసేయండి. సిమిలర్లీ కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ మనకి ఏజీకి డైరెక్షన్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయి, -1/√3, 1/√3, 1/√3. ఫస్ట్ కోఆర్డినేట్కి మైనస్ వచ్చిందని చెప్పాను కదండి, కాబట్టి -1/√3 ప్లస్ m ఇంటూ 1/√3 ప్లస్ n ఇంటూ 1/√3. ఆర్డర్ అందుకే గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ కోఆర్డినేట్కి మైనస్. అర్థమైందా? అంటే ఇది 1/√3 కామన్ తీసామనుకోండి, 1/√3 కామన్ తీస్తే -l ప్లస్ m ప్లస్ n మోడ్ కాస్ బీటా. కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ 1/√3 బీడీకి మనకు ఏమొచ్చినాయి డైరెక్షన్ కొసైన్స్ 1/√3 -1/√3 1/√3. కాబట్టి అందుకే ఇక్కడ మైనస్ వస్తుంది, లేదంటే ప్లస్ అని రాసుకొని m ఇంటూ -1/√3 అని రాసుకోండి ప్లస్ n ఇంటూ 1/√3. 1/√3 కామన్ తీస్తే 1/√3 ఎల్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -m ప్లస్ n మోడ్. అలాగే కాస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ 1/√3 ప్లస్ m ఇంటూ 1/√3 ప్లస్ n ఇంటూ -1/√3. థర్డ్ కోఆర్డినేట్ మనకి మైనస్ వచ్చింది అక్కడ, సిఈకి డైరెక్షన్ కొసైన్స్. ఓకేనా? కాబట్టి ఇది ఈజ్ ఈక్వల్ టు 1/√3 కామన్ తీస్తే 1/√3 మా ఎల్ ప్లస్ m మైనస్ n. ఎల్ ప్లస్ m మైనస్ n మాడ్. ఓకేనా? కాస్ ఆల్ఫా వచ్చింది, కాస్ బీటా వచ్చింది, కాస్ గామా వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ బీటా, కాస్ స్క్వేర్ గామా ఫైండ్ అవుట్ చేయాలి. Now cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square delta is equal to 1/√3 L plus m plus n mod whole square plus 1/√3 mod mod whole square plus mod 1/√3 L minus m plus n whole square plus 1/√3 mod L plus m minus n whole square. ఇప్పుడు ఏమవుతుంది? మాడ్ స్క్వేర్ వల్ల ఏమవుతుంది? మాడ్ పోతుంది. 1/√3 హోల్ స్క్వేర్ అంటే 1/3 1/√3 L plus m plus n whole square plus 1/3 minus L plus m plus n whole square plus 1/3 L minus m plus n whole square plus 1/3 L plus m minus n whole square. అన్నిట్లో 1/3 ఉంది కదా, 1/3 కామన్ తీసాను. కామన్ తీస్తే L plus m plus n
హోల్ స్క్వేర్ మైనస్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ఎల్ మైనస్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎల్ ప్లస్ ఎం మైనస్ ఎన్ హోల్ స్క్వేర్. ఓకేనా, 1/3. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి ప్లస్ హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇవన్నీ ఓపెన్ చేస్తే మనకి 2 టైమ్స్ ఏముంది, ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ 2LM ప్లస్ 2MN ప్లస్ 2NL టర్మ్స్ వస్తాయి. అవన్నీ కూడా ఎల్ స్క్వేర్ ఎం స్క్వేర్ ఎన్ స్క్వేర్ టర్మ్స్ తప్పితే మిగతా అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకని ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనకి అవన్నీ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగిలిందంటే 4 టైమ్స్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ ఈ ఎం స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఎన్ స్క్వేర్ టర్మ్స్ తప్పితే మిగతా అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకని ఈ మైనస్ల వల్ల ఈ మైనస్ మైనస్ ఉంది కాబట్టి. నేను డైరెక్ట్ కావాలంటే ఓపెన్ చేసుకోండి. 4 కామన్ తీస్తే 4/3 ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ మిగిలి. ఇదేంటి నథింగ్ బట్ 4/3 ఇంటూ 1. ఎందుకని సిన్స్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇది 1 అనమాట. ఓకేనా, ఇఫ్ యు వాంట్ మీరు ఇది ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా, నథింగ్ బట్ ఏంటిది 4/3. దేర్ఫోర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 4/3. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 1.